హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భావన గారు రచించిన ప్రేమ కథా చిత్రం నావెల్లోని లాస్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను అనుకున్నట్టుగానే నువ్వు అన్నయ్య కాలేజ్ దగ్గర ఉన్నప్పుడు నీకు ఫోన్ చేసినప్పుడు నా మొగుడికి నాకంటే ఎవరు ఎక్కువ కాదు అని నీతోనే చెప్పించేలా మాట్లాడాను. ఒకవేళ అన్నయ్యకి తెలిసిన అనుమానం స్వప్న మీదకే వెళ్ళి తనకి ఇంకా అసహించుకుంటాడని, ఇక స్వప్న ఎలాంటి ప్లాన్స్ చేసినా ఎన్ని కట్టుకథలు చెప్పినా నమ్మకుండా ఉంటాడని, స్వప్న మొహం కూడా చూడడని, రెండింట్లో ఏం జరిగినా మన మంచికే అనే ఉద్దేశంతో శ్రీనివాస్ అన్నకు కూడా చెప్పకుండా అలా చేశాను. నిట్టూరుస్తూ, కానీ ఏం చేస్తాం, హనుమంతుడి ముందే కుప్పిగంతులా అన్నట్టు నీకు దొరికిపోయాను. ధరణి కాస్త చెమర్చిన కళ్ళతో, కళ్యాణ్ ఇంత మంచి మనసుతో నా మంచి కోరే నీలాంటి వాళ్ళు నాకు ఉండడం నిజంగా నా అదృష్టం అంటూనే, అయినా సరే ఫోన్లో నచ్చినట్టు మాట్లాడతావా అంటూ చెవి గట్టిగా మెలేసింది. కళ్యాణ్ అబ్బా అంటూ విడిపించుకుంటూ, నన్ను ఏడిపించే మా వదిన కంట్లో నీళ్ళ అస్సలు బాలేదు అన్నాడు. నిజానికి అన్నయ్య గురించి నాకంటే ఎక్కువగా శ్రీనివాస్ అన్నయ్య బాధపడ్డాడు. అన్నయ్య గురించి నువ్వు నీ గురించి అన్నయ్య ఎంత ఆలోచిస్తున్నారో మాకు తెలియదు, కానీ మీ ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒక్కటవ్వాలని మేమిద్దరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ధరణి కాస్త సిగ్గు ఆనందం కలగలిపిన స్వరంతో, మీ అందరి ప్రేమ అభిమానం సాక్షిగా ఇక మా మధ్య దూరాన్ని దూరం చేసి మేము దగ్గరయ్యే రోజు దగ్గరలోనే ఉంది కళ్యాణ్. వీరిద్దరి సంభాషణను పూర్తిగా విన్న గగన్, అయితే నా ముద్దపప్పు నన్ను మనస్ఫూర్తిగా స్వీకరించబోతుందన్నమాట అన్నాడు ఆనందంగా. మీ ఆవిడ ముద్దపప్ప అంటూ నోరెళ్ళబెట్టాడు కళ్యాణ్. ఆహా, నీకు మాత్రం ధరణి కరెక్టరా, చదువు సంధ్య మానేసి ప్లాన్లు వేస్తూ కూర్చుంటావా అన్నాడు మందలింపుగా. అన్నయ్య, చదువు సంగతి తర్వాత, కానీ సంజయ్ ఎవరు? ఈ మధ్య మీ ఇద్దరి గోలలో పడి నా గురించి నేను పూర్తిగా పట్టించుకోవడం మానేశాను. కాస్త ఆ సంజయ్ గురించి చెప్పవా ప్లీజ్ అన్నాడు కళ్యాణ్ అల్లరిగా. అబ్బా, ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాం, మళ్ళీ మొదలు పెట్టావా నీ అల్లరి? నాదే తప్పసలు, నిన్ను ఇంకో 2 రోజులు ఏడిపించాల్సింది అంది ధరణి నవ్వుతూ. ధరణికి సర్వమంగళం నుంచి ఫోన్ వచ్చింది. నిన్నటి గెట్ టుగెదర్ విషయాలు అవి ఇవి కాస్త మాట్లాడిన తర్వాత, ధరణి నువ్వేమీ అనుకోనంటే నీతో ఒక విషయం మాట్లాడాలిరా అన్నాడు సర్వమంగళం. చెప్పన్నయ్య అంది ధరణి. నిన్న ఆదర్శ్ చేసిన దాని గురించి సారీరా, కానీ వాడు కావాలని అలా చేయలేదు అన్నాడు సర్వమంగళం. అయ్యో అదేంటన్నయ్య, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నాకు తెలీదా ఆదర్శ్ గురించి అంది ధరణి. కానీ వాడు అప్పటినుంచి బాధపడుతూనే ఉన్నాడు, నువ్వేమనుకుంటున్నావో అని. తిండి నిద్ర కూడా మానేసి వాడిలో వాడే కుమిలిపోతున్నాడు. అందరినీ కలిసి సరదాగా ట్రైనింగ్కి వెళ్ళాలి అనుకున్నాన్రా, కానీ ఇలా జరిగిందేంటి అని బాధపడుతున్నాడమ్మా. మరోలా అనుకోకుండా ఒకసారి వాడికి ఫోన్ చేసి మాట్లాడదరని, వాడు కొంచెమైనా స్థిమిత పడతాడు అన్నాడు సర్వమంగళం. సరే అన్నయ్య అని ఫోన్ పెట్టేసింది. స్నేహితుని మీద ఎంత ప్రేమ, ఎంత గొప్ప స్నేహం, అసలు స్నేహం అంటేనే గొప్పది. అక్కడ ఆదర్శ్ కోసం సర్వమంగళం అన్నయ్య, ఇక్కడ బావ కోసం శ్రీనివాస్ అన్నయ్య. ఎంత పరితపిస్తున్నారు, ఎంత ఆలోచిస్తున్నారు. ఈ సృష్టిలోనే విలువైనది స్నేహం, ఎందుకంటే ఏ బంధము లేని వారి మధ్య ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. వయసుల తారతమ్యం లేనిది ఈ మనసున్న స్నేహం, వరసలకు అందనిది ఈ ఆత్మీయ స్నేహం, లింగభేదం అడ్డు రానిది ఈ నిష్కలమైన స్నేహం, తప్పులను సరిదిద్దేది ఈ తీరైన స్నేహం, ఆపద సమయంలో అండయ్యేది అద్వితీయ స్నేహం, లాభనష్టాల తూనిక చూడనిది ఈ నిస్వార్థ స్నేహం, కష్టకాలంలో పరిగెత్తుకొచ్చేది ఈ కమ్మని స్నేహం, చిన్నప్పుడు కౌగిళ్లతో పంచుకునేది ఈ చిలిపి స్నేహం, అందరితో కలిసి ఉంచేది ఈ అద్భుతమైన స్నేహం, మాటల కందనిది కొందరి అనిర్వచనీయమైన స్నేహం, నిత్యం మనతో వెన్నంటి ఉండేదే నిజమైన స్నేహం, ఆత్మీయంగా అక్కున చేర్చుకునేది అసలైన స్నేహం. ఏం చెప్పినా తక్కువేనేమో ఈ స్నేహం గురించి, ఎంత చెప్పినా మిగిలే ఉంటుంది ఈ స్నేహం గురించి. మనల్ని మనకు చూపించే ప్రతిబింబమే ఈ స్నేహం. స్నేహితుల మధ్య గొడవపడిన పరిస్థితులుంటాయి, స్నేహితుల మధ్య అపార్థాల గ్రహణాలు ఉంటాయి, వీడి కలుసుకున్న సందర్భాలు ఉంటాయి. ఏ క్షణం ఎలా ఉన్నా చివరి క్షణం వరకు ఉండేదే స్నేహం. మీ అందరిది కూడా ఇలాంటి స్నేహమే అన్నయ్య అని తృప్తిగా అనుకుంది ధరణి. ఆదర్శ్కి ఫోన్ చేసి మాట్లాడింది ధరణి. ధరణితో మాట్లాడిన తర్వాత ఆదర్శ్ కొంచెం మామూలు అయ్యాడు. ఇప్పుడు నేను ప్రశాంతంగా ట్రైనింగ్కి వెళ్తాను, థ్యాంక్ యూ ధరణి అన్నాడు. శిక్షణ చాలా కఠినమంట కదా అంటూ అడిగింది ధరణి. నా మనసు అనుభవిస్తున్న శిక్ష కంటే అక్కడ శిక్షణ పెద్ద కష్టమేమీ కాదు అని మనసులోనే అనుకుని, ఇష్టమైన వాటి కోసం కష్టపడటంలో కూడా ఇష్టం ఉంటుందిలే ధరణి అన్నాడు ఆదర్శ్.
మొత్తానికి ధరణి ఫోన్ చేసి మాట్లాడినందుకు ఆదర్శ్ ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఇక అన్ని అపార్థాలు తొలగిపోయాయి. బావ మనసులో పూర్తిగా నేనే ఉన్నాను అనుకుంటూ ఆ రోజు రాత్రికి గగన్ చెంత చేరబోయింది ధరణి. కానీ గగన్ సున్నితంగా తిరస్కరించాడు. ధరణి నిర్ఘాంతపోయింది. క్షమించు ధరణి, నీతో జరిగిన పెళ్లి నాకు నచ్చలేదు అన్నాడు సూటిగా, చాలా ఖచ్చితంగా. ధరణి ఏ ఆలోచన అందని అయోమయంతో షాక్లో ఉండి గగన్నే చూస్తోంది. వాతావరణం చాలా గంభీరంగా ఉంది. నిశ్శబ్దంతో నిండిపోయింది. గగన్ మాటలకు ధరణి ఆశ్చర్యంగా అలాగే ఉండిపోయింది. ధరణిని అలా చూసిన గగన్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. ఏంటి ధరణి, అలా బిక్కముఖం పెట్టేశావు? కళ్యాణ్ ప్లాన్ని కూడా కనిపెట్టేసి ఆ ప్లాన్ వెనుకున్న ఆంతర్యాన్ని కనిపెట్టగలిగిన నువ్వు నా మాటల వెనుకున్న నా మనసుని కనిపెట్టలేకపోతున్నావా అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించిన ధరణి ఏదో అర్థమైన దానిలా కాస్త నవ్వుతూ, ఏం చేయను మరి, నీ దగ్గర మనసు మాత్రమే పనిచేస్తుంది, మెదడు మొద్దుబారిపోతుంది అంది. అవునా, అయితే ఆ మనసును అడుగు చెబుతుంది నా మనసు ఆంతర్యం ఏమిటో అన్నాడు గగన్ తెలివిగా. నా మనసుకు అర్థమైన మీ మనసు ఆంతర్యం మీ మాటల్లోనే వినాలనుంది, కాస్త చెప్పండి శ్రీవారు అంది ధరణి కాస్త లాలనగా. ధరణి, నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఎటువంటి అయిష్టత లేదు, అలాగే పెళ్లిపై స్పష్టత కూడా లేదు. కానీ మనస్ఫూర్తిగా మరోసారి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ధరణి అన్నాడు గగన్. ధరణి నవ్వుతూ, ఇలాంటిదే ఏదో అంటావని ముందే అనుకున్నాను, ఎందుకంటే నీతో జరిగిన పెళ్లి నచ్చలేదు అన్నావు కానీ నువ్వు నచ్చలేదు అనలేదుగా. అయినా మళ్ళీ పెళ్ళేంటి బావా, మనం ఇప్పుడు భార్యాభర్తలమేగా అంది ధరణి. కావచ్చు ధరణి, కానీ మంత్రాల అర్థాలతో ప్రమాణాల విలువలతో మనసుతో మరోసారి నిన్ను వివరించాలని ఉంది. ఒకప్పుడు పెళ్ళి అంటే వేరుగా అనుకున్నాను కానీ అసలైన అర్థం ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. అందుకే మరోసారి అర్థవంతంగా నిన్ను పెళ్లి చేసుకొని నా ఆలిని చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళి అంటే అర్థం ఒకరి జీవితంలోనికి ఒకరు ఆహ్వానం అనుకున్నా, ఇద్దరూ ఒకరిగా మారి చేసే ఆదర్శ జీవనానికి పునాది. మేళ తాళాలు బాజా భజంత్రీలే అనుకున్నా, ఇద్దరు మనుషుల బంగారు భవిష్యత్తుకు నాంది. నలుగురి ఆశీర్వాదాల అక్షింతలే అనుకున్నా, ఎప్పటికీ క్షేములేని ప్రేమాభిమానాల ప్రారంభనిది. రెండు కుటుంబాల నడుమ ఇద్దరు మనుషులను కలగలుపుతూ జరిగే ఒక గంట కార్యక్రమమే అనుకున్నా. ఇద్దరు మనుషులతో పాటు రెండు మనసులు కలిసిపోయేలా ముడివేసే తంతు. 3 ముళ్ళు 7 అడుగుల కార్యక్రమమే అనుకున్నా. మనసులతో ముడిపడి బ్రహ్మముడితో మొదలయ్యే 7 జన్మల పయనం. పురోహితుడు చెప్పిన మంత్రాలను పెదవంచును ఉచ్చరించడమే అనుకున్నా. ప్రాణం పోయే వరకు నీతో బంధాన్ని నిలబెట్టుకుంటాను అని చేసే ప్రమాణం. అందరి బంధుమిత్రుల మధ్య ఆడంబరంగా జరుపుకునే ఒక తీపి జ్ఞాపకమే అనుకున్నా. ఎవరు ఉన్నా లేకపోయినా ఒకరినొకరు తోడుగా ఉంటామంటూ పెనవేసుకున్న బంధం. వీడియోల హడావిడి ఫోటోల ఫోజులతోనే పెళ్ళి అయిందనిపించాను. ఇవేమీ లేకుండా నా కోసం నిన్ను మరోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు గగన్. గగన్ మాటలకు ధరణి ఎంతో ఆనందపడి, సరే బావా నీ ఇష్టం అంది కాస్త సిగ్గుపడుతూ. ఏంటి ధరణి, పెళ్ళి అనేసరికి మళ్ళీ సిగ్గుపడుతున్నావా? ఇప్పుడే సిగ్గుపడిపోతే ఎలా, పెళ్లి తర్వాత కార్యక్రమానికి కాస్త సిగ్గును దాచుకో అన్నాడు గగన్ కొంటెగా. చిప్పో బావా అంటూ మరి కాస్త సిగ్గుపడుతూ చేతులతో మొహాన్ని దాచుకుంది ధరణి. మరుసటి రోజు ఇంటికి ఎంతో ఆనందంగా వచ్చాడు గగన్. ఏంటి బావా ఈరోజు అంత హుషారుగా ఉన్నావు అంటూ అడిగింది ధరణి. ఏం లేదు, మన పెళ్ళికి ముహూర్తం పెట్టించాను తెలుసా అన్నాడు గగన్. ఏంటి, మళ్ళీ ముహూర్తాలు పెట్టించావా అంది కాస్త ఆశ్చర్యంగా ధరణి. నా భార్యను నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం, నా పెళ్ళికి నేనే ముహూర్తం పెట్టించుకోవడం చాలా బాగుంది ధరణి అన్నాడు గగన్. నాకు మాత్రం చాలా కొత్తగా ఉంది బావా అంది ధరణి నవ్వుతూ. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగానే ధరణి నానమ్మ ధరణికి ఫోన్ చేసింది. ధరణి, హలో నానమ్మ, ఎలా ఉన్నావు? శాంతమ్మ, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? మీ వాళ్ళంతా బాగున్నారా? ధరణి, మేమందరం బాగున్నావు నానమ్మ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? శాంతమ్మ, నా ఆరోగ్యానికి ఏంటి, బాగానే ఉంది, నీ పిల్లల్ని కూడా ఆడించగలిగేంత ఆరోగ్యంగా ఉన్నాను. అవునే ధరణి, పెళ్ళయి ఎన్నాళ్ళు కావస్తుంది, ఇంకా ఏ తీపి కబురు నా చెవిన వేయలేదేంటి? అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారా ఏంటి? ధరణి, అదేం లేదు నానమ్మ. శాంతమ్మ, నీ తర్వాత పెళ్ళైన సరళా వాళ్ళ పెద్దమ్మాయి నీళ్లు పోసుకుంది, ఇప్పుడు 4వ నెల అంట తెలుసా? ధరణి ఆనందంగా, అవునా నానమ్మ? శాంతమ్మ, నువ్వు కూడా ఎప్పుడు విశేషం చెప్తావా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నిజంగానే మీరు అప్పుడే పిల్లలు వద్దని జాగ్రత్తలు తీసుకోవడం లేదు కదా? ధరణి, అయ్యో అలాంటిదేం లేదు నానమ్మ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? శాంతమ్మ, నువ్వు అబద్ధం చెప్తున్నావని కాదే, నాకు తెలీదా ఏంటి?
నీకెంత పిల్లలు పిచ్చో, కానీ మీ ఆయన ఉన్నాడే అసలే మందులోడు. ఏ మాయ చేసి అప్పుడే పిల్లలు ఎందుకని నిన్ను ఏమారుస్తున్నాడేమోనని నా సందేహం. ధరణి గగన్ వైపు చూసి నవ్వుతూ, అలాంటి పిచ్చి సందేహాలేమీ పెట్టుకోకు నానమ్మా. శాంతమ్మ, సరేనమ్మా, నీ కడుపున ఆ నలసేదో పడితే నాకు అంతకన్నా ఏం కావాలి? మాకు ఓపిక ఉన్నప్పుడే మీరు కనేస్తే వారి ఆలనా పాలన మేము చూసుకుంటాం. మీకు తెలియకుండానే మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. వింటున్నావా? ధరణి, వింటున్నాను నానమ్మ. శాంతమ్మ, సరే ఉంటాను ధరణి. ఇంకా ఎక్కువ చెప్తే ఈ ముసలాళ్ళకి చాదస్తం అంటాడు మీ ఆయన మళ్ళీ. అవును, గగన్ ఇంట్లోనే ఉంటే ఒకసారి మాట్లాడి చాలా రోజులైంది. ధరణి, పక్కనే ఉన్నారు, ఇస్తున్నా, ఇదిగో. గగన్కి ఫోన్ ఇచ్చింది. గగన్, ఎలా ఉన్నావు ముసలమ్మ? శాంతమ్మ, బాగున్నాను బాబు, నువ్వు బాగున్నావా? గగన్, బాగున్నా ముసలమ్మ. సరే బాబు, ఉంటాను. ధరణి, జాగ్రత్త. ఏంటి ధరణి, మీ నాన్నమ్మకు నా మీద చాలా నమ్మకం ఉన్నట్లుంది, మందులోడు అంటుంది కదా? ముసలమ్మ మునిమానవల కోసం తెగ ఆరాట పడుతున్నట్లుంది అన్నాడు గగన్ ధరణితో. ధరణి, అయినా ఇంకా లేట్ చేయొద్దులే, పెళ్ళైన వెంటనే ఇక ఆ పనిలోనే ఉందాం అన్నాడు కన్ను కొడుతూ. కేవలం గగన్ ధరణిల కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి ఆడంబరాలు ఆర్భాటాలు లేకుండా తాను అనుకున్నట్లుగానే మనస్ఫూర్తిగా ఎంతో ఉన్నతమైన ప్రమాణాలతో వాటిలోని పరమార్థంని అర్థం చేసుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా నేను చేసిన ప్రమాణాలను ఎప్పటికీ అతిక్రమించనని ప్రమాణం చేస్తూ, అలాగే నా గతాన్ని నా వెంట తీసుకురాకుండా వర్తమానంలో నీతో జీవిస్తూ నిన్ను ప్రేమిస్తూ భవిష్యత్తులో నిన్ను ఎప్పటికీ విడిపోనని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ గగన్ ధరణిని తన సహధర్మచారిణిగా చేసుకున్నాడు. మొత్తానికి గగన్ కోరిక నెరవేరింది. ధరణి కలత కూడా తీరింది. మొదటిసారి పెళ్లిని మనిషిగా చేసుకున్నాడు, కానీ ఈసారి తనకు నచ్చినట్టుగా మనసుతో ప్రమాణం చేసి చేసుకున్నాడు. పెళ్లికి పిలవలేదని చిన్నబుచ్చుకోకుండా, కథలోని పాత్రలేనని కొట్టిపారేయకుండా, అభిమానాన్ని అక్షింతలుగా మార్చి అన్యోన్య దాంపత్యాన్ని అనుభవించాలని, పిల్లా పాపలతో ఆనందంగా జీవించాలని వారిరువురిని ఆత్మీయంగా ఆశీర్వదించండి. మొత్తానికి గగన్ అనుకున్నట్లుగానే ధరణిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. నిజానికి ఇరువైపుల కుటుంబ సభ్యులకు మళ్ళీ పెళ్ళేంటని కాస్త ఆశ్చర్యంగా అనిపించినా గగన్ అసలే సీతయ్య, ఎవరి మాట వినడు, తనకు నచ్చిందే చేస్తాడు అని నవ్వుకున్నారు. కళ్యాణ్ శ్రీనివాసులు మాత్రం చాలా ఆనందించారు. గగన్ ధరణిలు భార్యాభర్తలుగా వారి వైవాహిక జీవితాన్ని ఇక నుంచి మొదలు పెట్టబోతున్నందుకు. ఆ రోజు రాత్రి ధరణి పాల గ్లాసుతో గదిలోకి వెళ్ళింది. ధరణి రాక కోసమే ఎదురు చూస్తున్న గగన్ ధరణిని చూస్తూనే ఒక అడుగు ముందుకేశాడు ధరణి వైపుగా. తలెత్తి గగన్ని చూడాలంటే సిగ్గు ముంచుకొస్తోంది ధరణికి. ఈ సిగ్గులేని సిగ్గు సమయానికి వచ్చి పడుతుంది, అదేంటో. ఎరుపు అంచు తెల్ల చీరలో విరబూసిన కురులలో ఎరుపెక్కిన బుగ్గలతో సిగ్గును సిగ్గారించుకొని పాల గ్లాసుతో పొందిగ్గా నుంచున్న ధరణిని చూస్తున్నాడు గగన్. సిగ్గుతో ధరణి ఆ సిగ్గునెలా పోగొట్టాలి అని ఆలోచిస్తూ గగన్ కాసేపు మౌనమే రాజ్యమేలిన ఆ శోభనపు గదిలో పూలు పళ్ళు లేనే లేవు. ఒకరికై ఒకరు దాచుకున్న పరువాలు తప్ప, సుగంధపు పరిమళాలు లేవు, సహజమైన మేని సువాసనలు తప్ప, బంగారు ఆభరణాల అలంకారపు సవ్వడులు లేవు, ఉచ్ఛ్వాస నిశ్వాసల వెచ్చని ఊపిరి తప్ప. గగన్ మరో అడుగు ముందుకేసి ధరణిని దగ్గరకు తీసుకున్నాడు. ఆ స్పర్శలో ఏదో తెలియని పరవశం ధరణికి. పాల గ్లాస్ని గగన్కి అందిస్తూ పాదాలకు నమస్కరించింది ధరణి. ధరణిని పైకి లేపి నుదుటిపై ముద్దు పెట్టి, నీ స్థానం అక్కడ కాదు ఇక్కడ అంటూ తన గుండెలకు హత్తుకున్నాడు గగన్. పాల గ్లాసుని పక్కన పెడుతూ బిగి కౌగిలిలో ధరణిని బంధించాడు. బిగి కౌగిలి బిడియాన్ని కాస్త పోగొట్టింది. ఆ వెచ్చని కౌగిలి వేరేదో కావాలని కోరింది. ధరణి తలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. గగన్ పెదవులు ధరణి నుదుటిని ముద్దాడాయి. ఆ ముద్దు కాస్త జారి ముక్కు పైకి చేరింది. అలా చేరిన ముద్దు పెదవులకు చేరువైంది. 4 పెదవుల మధ్య నాలుకలు నాట్యమాడుతున్నాయి. మొదటి ముద్దులోని మాధుర్యం ఇద్దరు మైమర్చి ఆస్వాదిస్తున్నారు. ముద్దులతో మొదలైన యుద్ధాలు చెంపల కెంపులను మెడల వంపులను తాకుతూ అలా అలా ముందుకు వెళ్తూ పద్దుల కందని హద్దులు దాటుతూ శరీరంలోని అణువణువు చేరుతున్నాయి. ఎద ఎత్తులు, నాభి లోతులు, నడుము నొక్కులు, మొత్తానికి వంటులోని వంపు సొంపుల సోయగాలన్నింటినీ తాకుతూ చేతులు సరిగమ్మలు పలికిస్తున్నాయి. తనువులు తమకంతో అల్లుకుంటున్నాయి. అప్పటి వరకు అనుభవం లేని హాయేదో ఇద్దరిని పలకరిస్తుంది. అమ్మో, ఇంకా చాలండి, ఇంతకు మించి ఇతరుల పడక గదిలోనికి తొంగి చూడటం మనకు సబబు కాదు, వారికి ఏకాంతాన్ని కల్పిద్దాం. ధరణి గగన్లు వారి వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నారు. ఉదయాన్నే టీ ఇస్తూ నవ్వుతూ గగన్ని మేల్కొలుపుతుంది ధరణి.
టీ అందుకుంటూ తన శ్రీమతి నుదుటిపై ముద్దాడుతూ గగన్ రోజును ప్రారంభిస్తున్నాడు. భోజనం చేశాక చేతిని నోటిని ధరణి చున్నీతో తుడుచుకోవడం గగన్కి ఇష్టం. తాను ముందుగా వస్తే గగన్ రాక కోసం వీధి గుమ్మం దగ్గర ఎదురు చూడడం ధరణికి ఇష్టం. తన పనిలో తాను ఏమరపాటుగా ఉన్న ధరణిని వెనుక నుంచి వాటేసుకోవడం గగన్కి ఇష్టం. అందరి ముందు అలా వాటేసుకుంటావో ఉండు నీ పని చెప్తా అంటూ గగన్ స్నానానికి వెళ్ళినప్పుడు బయట నుండి తలుపు గడియ పెట్టి ఆట పట్టించడం ధరణికి ఇష్టం. కలిసి కాఫీ తాగడం, కలిసి భోజనం చేయటం, కాసేపు సరదాగా చేతిలో చేయి వేసుకొని నడవటం ఇద్దరికీ ఇష్టమైన ఇష్టాలు. ఒకరి ఇష్టాలకు ఒకరు విలువిస్తూ, ఒకరి కోసం ఒకరి ఇష్టాలను ఒకరు ఇష్టంగా మార్చుకుంటూ సరసాలతో సరదాలతో ఆనందంగా సాగిపోతుంది వారి జీవితం. కథలలోనూ సినిమాల్లోనే సాధ్యం ఇలాంటివన్నీ అనుకుంటారు చాలామంది. కానీ ఆలోచించండి, ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. వీటి కోసం పెద్ద సమయం వెచ్చించనక్కర్లేదు, ధనము ఖర్చు చేయనక్కర్లేదు. కానీ వీటి విలువ పొందే ఆనందం మాత్రం విలువ కట్టలేనిది కదా. ప్రతి భార్య భర్త ఇలా ఉండగలిగితే వారి వైవాహిక జీవితంలో సంతృప్తికి కొదవే ఉంటుంది. ఇంతలోనే ధరణి డిగ్రీ సెకండ్ ఇయర్ పూర్తయిపోయింది. గగన్కి కూడా హౌస్ సర్జన్ పూర్తయిపోయింది. వేరే ఊరిలో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చింది. గగన్ ధరణిలు వేరు కాపురం పెట్టక తప్పలేదు. గగన్ పనిచేసే హాస్పిటల్ పక్కనే ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రోజా, రమణి, సీతారత్నం ధరణికి అలవాటయ్యే వరకు ఒక 10 రోజులు ఉండి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు అందరి మధ్య పెరిగిన పిల్ల ఒక్కసారిగా ఒంటరిగా అనిపించి కాస్త బెంగగా అనిపించేది ధరణికి. తన బెంగను గమనించిన గగన్ ఎక్కువ సమయం ధరణితోనే గడిపేవాడు. హాస్పిటల్ తర్వాత ఇల్లే ప్రపంచంగా మార్చుకున్నాడు. గగన్ ప్రేమతో అందరినీ మరిపింపచేశాడు. గగన్ ధరణిల మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఒక్కరోజు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. ఇప్పటి వరకు ధరణికి వంట చేసే అవకాశం రాకపోవటం వలన వంట పెద్దగా నేర్చుకోలేదు. కానీ గగన్కు వంట చేయడం వచ్చు కాబట్టి మొదట్లో తనే వంట చేస్తూ ధరణికి నెమ్మదిగా వంట చేయడం నేర్పించాడు. ధరణికి అన్ని పనుల్లోనూ సహాయం చేసేవాడు. వంట చేస్తున్న ధరణి ఉన్నట్టుండి ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోబోయింది. అప్పుడే లోపలికి వస్తున్న గగన్ ధరణిని పడిపోకుండా పట్టుకున్నాడు. చాలా నీరసంగా కనిపించింది ధరణి. ధరణిని పడుకోబెట్టి తానే వంట పూర్తి చేసి వద్దంటున్న ధరణికి కాస్త తినిపించాడు. ఏదో తిన్నాననిపించింది కానీ తిన్న వెంటనే కక్కుకుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన వారికి తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న శుభవార్త తెలిసింది. ఇక వారి ఆనందానికి అవధులు లేవు. ఇరు కుటుంబ సభ్యులకు ఒకటే సంబరం. కానీ ధరణి చాలా నీరసంగా ఉండటం వలన ధరణికి బెడ్ రెస్ట్ తప్పనిసరి అని చెప్పారు డాక్టర్. రోజా, రమణి కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్తానని గగన్కి చెప్పింది. కానీ గగన్ దానికి ససేమీరా ఒప్పుకోలేదు. ధరణిని తానే చూసుకుంటానని నిక్కచ్చిగా చెప్పాడు. ఇక చేసేది లేక ఒక వారం రోజులు ఉండి వారిద్దరి మధ్య తాను ఉండడం తనకి కాస్త ఇబ్బందిగా అనిపించి ధరణికి జాగ్రత్తలన్నీ చెప్పి వెళ్ళిపోయింది రోజారమణి. వెళ్ళిందన్న మాటే కానీ మనసంతా కూతురు మీదే ఉంది. ఇది తిను, అది తినకూడదు అంటూ పూటకొకసారి ఫోన్ చేస్తూనే ఉంది. ఎంతైనా అమ్మ అమ్మే కదా. గగన్ ధరణిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నాడు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా పక్కనే అవటం వలన మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటున్నాడు. అప్పుడప్పుడు ధరణికి బీపీ డౌన్ అవటం వలన విపరీతంగా కాళ్ళు పీకుతున్నాయి. ఒక డాక్టర్గా అర్థం చేసుకున్న గగన్ ఒక భర్తగా ధరణికి కాళ్ళు కూడా పడుతున్నాడు. నీళ్లు నిండిన కళ్ళతో నువ్వు నాకు కాళ్ళు పట్టడం ఏంటి బావా, వద్దు అంటూ వారించబోయిన ధరణిని, ఏ ముద్దపప్పు, నాకు ఇదే నచ్చదు మరి, ఇందులో తప్పే ఉంది, నువ్వు నేను వేరువేరు కాదు, నాకైతే నువ్వు పట్టవా అని అడిగేవాడు. చూస్తుండగానే ధరణికి 5వ నెల వచ్చేసింది. పుట్టింటిలో అడుగు పెట్టడానికి తీసుకెళ్లారు. తల్లులు భయపడినంత తొందరగా తండ్రులు భయపడరు. నా చిట్టి తల్లి అప్పుడే తల్లి కాబోతుందన్న ఆనందం వెంకటరమణ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది. తండ్రుల హృదయ భాష కూతుర్లకు మాత్రం బాగా అర్థమవుతుంది. తండ్రి కూతుర్ల అనుబంధమే అంత గొప్పది మరి. పవన్ మాత్రం 5 నిమిషాలైనా అక్కని విడిచిపెట్టలేదు. మేనల్లుడు పుడితే ఇలా పిలుస్తాను, మేనకోడలు పుడితే అలా పిలుస్తాను అంటూ ఏవేవో ముద్దు పేర్లు సెలెక్ట్ చేసేస్తున్నాడు. ఇంతకుముందు పొరపాటున ఏ పెన్నో తెమ్మంటేనే 10 సార్లు బ్రతిమాలించుకునే తమ్ముడు ఇప్పుడు ఏదైనా అడగటం ఆలస్యం అరక్షణంలో తన ముందుంచుతున్నాడు. తన తమ్ముడేనా అనిపిస్తుంది ధరణికి. సోదర బంధంలోని మాధుర్యమే అంత మరి. గగన్కు ఆ సమయంలో సెలవు దొరకక ధరణితో పాటు వెళ్ళటం కుదరలేదు. కానీ గంటకొకసారి ధరణికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి పూట వేసుకోవాల్సిన మందులు గుర్తు చేస్తూనే ఉన్నాడు. ధరణి పైన గల గగన్ ప్రేమకు శాంతమ్మ మురిసిపోతోంది. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో ఇంత మంచి మొగుడు దొరికాడు నీకు అంది శాంతమ్మ ధరణితో.
నిజమే నానమ్మ, బావ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఏ పూలతో పూజ చేశానో తెలిస్తే బావుణ్ణు. ఈ జన్మలో కూడా అవే పూలతో పూజ చేసేదాన్ని. ప్రతి జన్మలోనూ తనే కావాలని అంది ధరణి. వారి మాటల్లో ఉండగానే గగన్ వచ్చాడు. గగన్ని చూసి ఆశ్చర్యపోయిన ధరణి, అదేంటి బావా, ఇప్పుడేగా నాతో ఫోన్లో మాట్లాడావు, కనీసం చెప్పలేదు వస్తున్నానని అంది. నిన్ను చూడాలనిపించింది ధరణి, నీకు ఫోన్ చేసినప్పుడు కార్ స్టార్ట్ చేశాను, నీతో మాట్లాడుతూనే వచ్చేసాను అన్నాడు గగన్ నవ్వుతూ. అంటే డ్రైవింగ్లో ఫోన్ యూజ్ చేశావా? అలా డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను బావా నీకు అంది ధరణి కాస్త కోపంగా. అయ్యో, బ్లూటూత్తో మాట్లాడాను ధరణి, డ్రైవింగ్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్నాడు గగన్. గగన్కి ఇంకొక రోజు సెలవు ఉండటంతో అత్తమామల దగ్గరకు కూడా వెళ్ళింది ధరణి. వీళ్ళని చూస్తూనే ఆనందపడిన కళ్యాణ్, వదినా నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చుగా, నువ్వు వెళ్ళిపోయాక నాతో గొడవ పడేవారు ఎవరూ లేక చాలా బోర్ కొడుతుంది నాకు అన్నాడు కళ్యాణ్. ఇంకొన్ని నెలలు ఆగరా, మాకు పుట్టే పిల్లల డైపర్లు మార్చదు గాని ఫుల్ టైంపాస్ నీకు అన్నాడు గగన్. కాసేపు అందరూ నవ్వుకున్నారు. రామారావు సీతారత్నం ఎంతో పొంగిపోతున్నారు ధరణి ఇంత త్వరగా వారసత్వాన్ని అందిస్తున్నందుకు. మొదట అమ్మాయి పుడుతుందని సీతారత్నం, కాదు అబ్బాయి పుడతాడని రామారావు సరదాగా వాదించుకుంటున్నారు. మొత్తానికి ఎవరు పుట్టినా సరే అందాల చంద్రుడైన గగన్ రూపమును, సుగుణాల భరణి అయిన ధరణి గుణమును కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. గగని ధరణిలకు చూస్తూ, కళ్యాణ్ అన్నయ్య, నిజంగా నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. పెళ్లి తర్వాత ప్రేమించుకున్నారు, ప్రేమించుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి మీ ప్రేమ పెళ్లితో సుఖాంతమైంది అన్నాడు. దానికి ధరణి మాత్రం, ఏమో కళ్యాణ్, ప్రేమకు సుఖాంతం పెళ్ళి అని అంతా అంటారు, కానీ పెళ్ళే ప్రేమకు శుభారంభం అని నేనంటాను. బలహీనతగా మారిపోయే బలమైన ప్రేమే భార్యాభర్తల ప్రేమ. అవరోధాలు ఎన్నెదురైనా అలుపెరగని ప్రేమే ఆలుమగల ప్రేమ. మొదలు తప్ప ముగింపు లేని ప్రేమే మొగుడు పెళ్ళాల ప్రేమ. సమాధి చేరే వరకు సజీవంగా ఉండే ప్రేమే సతీపతుల ప్రేమ. అందరి దీవెనలతో ధన్యమై దాపరికం లేని ప్రేమే దంపతుల ప్రేమ. బాధ్యతలను పంచుకొని భరోసానిచ్చే ప్రేమే మూడు ముడలతో ముడివేయబడ్డ ప్రేమ. కష్టసుఖాలన్నింటిలో కలిసి నడిచే ప్రేమే 7 అడుగులతో మొదలయ్యే ప్రేమ. పిల్లా పాపలతో పరిపూర్ణతను ఇచ్చే ప్రేమే పరిణయంతో పరిచయమైన పండంటి ప్రేమ. కౌగిళ్ళు కలహాలతో కడవరకు చేర్చే ప్రేమే కళ్యాణంతో కలుపబడ్డ కమనీయమైన ప్రేమ. నువ్వు నేను నుండి నువ్వే నేనుగా, నేనే నువ్వుగా మారే ప్రేమే వివాహంతో ఏర్పడ్డ వెలకట్టలేని ప్రేమ. పల్లకితో మొదలై పాడి వరకు తోడుండే ప్రేమే పెళ్లితో పెనవేయబడ్డ పవిత్ర ప్రేమ అంటూ కళ్యాణ్కి చెప్తూ గగన్ వైపు తిరిగి, బావా, భార్యాభర్తల బంధం 7 జన్మల అనుబంధం అంటారు. అది నిజమే అయితే ఇదే నా మొదటి జన్మ కావాలనుకుంటున్నాను. మిగిలిన 6 జన్మలు నీతోనే కలిసి నడవాలనుకుంటున్నాను అంది ప్రేమ నిండిన కళ్ళతో ధరణి. ధరణి ప్రేమతో గొంతు మూగపోయిన గగన్ ధరణిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. ఎంత బాగా చెప్పావు వదినా అంటూ కళ్యాణ్ చప్పట్లు కొడుతూ, నాకు నీలాంటి అమ్మాయే కావాలి, కాస్త వెట్టివి పెట్టవా ప్లీజ్ అంటూ అభ్యర్థనగా అడిగాడు. మొత్తానికి గగన్ ధరణిల పెళ్లితో మొదలైన ప్రేమ కథ వరకు సుఖాంతమైన వారి ప్రేమకు ప్రతిరూపంగా పండంటి పాపాయికి జన్మనిచ్చి వారి జీవితం మాత్రం ప్రేమతో నిరంతరం సాగాలని కోరుకుంటూ వారి దగ్గర నుంచి ఆనందంగా సెలవు తీసుకుందాం. కథ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.